మనం కొబ్బరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. హాఫ్ చెక్క తీసుకుని కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలు తరిగాను. దీని పోపులోకి శనగపప్పు తగినంత, మినప్పప్పు తగినంత, చింతపండు, కరివేపాకు, ఎండుమిర్చి 6 తీసుకున్నాను. తక్కువ కారం కావాలంటే తగ్గించుకోవచ్చు, లేకపోతే ఇంకా పెంచవచ్చు. మెంతులు కొన్ని, కానీ మెంతులు ఎక్కువ తీసుకుంటే చేదు వస్తుంది. ఇంకో తగినంత, ఆవాలు కొన్ని, పసుపు, ఉప్పు తగినంత. పొయ్యి మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. దీంట్లోకి మొదట ఎండుమిర్చి, పప్పులు వేద్దాం. ఇప్పుడు 3/4 వేగిపోయింది. దీన్ని సన్నసగం పెట్టి చింతపండు, కరివేపాకు, తర్వాత మెంతులు వేసుకుని ఒక 10 సెకండ్స్ వేయించి దీంట్లోకి కొన్ని ఆవాలు వేసి ఆఫ్ చేసేస్తాను. ఆవాలు ఈ వేడి మీద వేగిపోతాయి. ఇప్పుడు ఈ పోపుని గ్రైండర్లో వేసి మనం గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో ఈ నూనెతో పాటు వేసారు. ఈ పోపులోకి కొంచెం ఇంగువ, తగినంత పసుపు, ఒక చిన్న స్పూన్, తర్వాత సాల్ట్ వేసి మనం గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఈ ముక్కల్ని వేసి ఫస్ట్ పొడిగా గ్రైండ్ చేద్దాం. ఆ తర్వాత కొంచెం వాటర్ కలుపుతూ గ్రైండ్ చేద్దాం. కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని కటోరీలోకి తీసుకుందాం. ఇప్పుడు మనం సెద్దోస ఎలా వేయాలో చూద్దాం. సెద్దోస వేసేటప్పుడు మనం కొంతవరకే రౌండ్ పెట్టి అక్కడే వదిలేయాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి దీన్ని రివర్స్ చేసి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.